నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ప్రహసనంగా మారిందని, రైతులకు కనీస మద్దతు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ ఇన్ఛార్జ్ ఆర్ఎం విజయకుమార్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరులోని పౌర సరఫరాల సంస్థ కార్యాలయం వద్ద వైసీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం అధికారులకు వినతి పత్రం సమర్పించారు. అకాల వర్షాల భయం పొంచి ఉన్న తరుణంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా దళారులకు కొమ్ము కాస్తున్నారని ధ్వజమెత్తారు. రైతు భరోసా కేంద్రాలను నీరుగార్చి అన్నదాతల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అండగా నిలబడాలని రైతు శ్రేయస్సు దృష్ట్యా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క వెసులుబాటును కల్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పంట కొనాలన్నా, వాళ్ళకి ధరలు నిర్ణయించాలన్నా న్యాయమైన ధర, గిట్టుబాటు ధర వాళ్ళకి చెందాలి అనే ఆలోచనతో ఆయన చేసినటువంటి కార్యక్రమాలన్నీ చూసినటువంటి రైతులు ఈరోజు వాళ్ళు అనుభవిస్తున్నటువంటి మనోవేదన చూసిన తర్వాత మనం ఎంత పొరపాటు చేసామని బాధపడేటటువంటి పరిస్థితి ఈరోజు రైతుల్లో ఉందండి. ఈరోజు పెద్ద రైతులు ఒకవేళ మేము ఎండబెట్టి మేము కళ్ళాల్లో నుంచి మా రూముల్లోనో లేకపోతే కూట్లు కడతామో అని అనుకున్న చిన్న సన్నకారు రైతులు ఎవరైతే 3 పుట్లు 4 పుట్లు పండించే వాళ్ళదైతే మరీ దారుణంగా, మరీ దయనీయమైనటువంటి పరిస్థితి. రోడ్లోకి ఆ ధాన్యం తీసుకురావటమే ఎవరు ఎంత రేటు చెప్తే అంత రేటుకు తగనమ్ముకునే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. చుట్టుపక్కల అంతా కూడా వడగళ్ల వానలు, భయంకరమైనటువంటి గాలులు. మరి ఈరోజు మన ప్రాంతంలో కూడా ఈ ఇవన్నీ కూడా వాతావరణం చూస్తూ ఉన్నాం మనం. ఎప్పుడు వర్షాలు వస్తాయో తెలీదు. మరి ఆ రైతులు అయ్యా మాకు సంచులు ఇస్తే ఆ గోనె సంచుల ద్వారా మేము రైస్ మిల్లర్లకి మా ఈ పంటని మేము అక్కడ చేర్చుకొని మేము ఏదో ఒక ధరకి పాల్పడతాం అనుకునేటప్పటికీ ఆ సంచులు ఇవ్వటం లేదు, నిర్ణయించినటువంటి ధర తీసుకోవటం లేదు. మధ్యలో దళారీలు ఈ వాన భయం చూపించి చేతికి అందిన కాడికి దోచుకునేటటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం తరఫున మేమందరం కూడా రైతులకు అండగా ఇక్కడికి వచ్చి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, రైతుకు న్యాయం చేయాలనే ఆలోచనతో ఈరోజు మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి మేము రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. తప్పనిసరిగా రైతుల దృష్ట్యా రైతుల శ్రేయస్సు